అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ తగ్గిపోవడం వల్ల, రూపాయి విలువ పతనం అవడం వల్ల, అలాగే రాజకీయ సామాజిక అనిశ్చితుల కారణం చేత బంగారం వెండి ధరలు రోజురోజుకి పైకి పెరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ ఏడాది బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. విజయదశమి సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునేటువంటి పసిడి ప్రియులు బంగారం ధరలు తగ్గుతాయని ఆశించారు. కానీ బంగారం ధరలు మాత్రం తగ్గినటువంటి దాఖలాలు లేవు. బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో అలాగే దేశీయంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బంగారం ధర తగ్గేదేలే. ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారానికి నానాటికి డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 2 ఈరోజు విజయదశమి రోజు ఉదయం 6:30 సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర, అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూస్తే, హైదరాబాద్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,19,250 రూపాయలు ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,09,310 రూపాయలు ఉంది. ఇక విజయవాడలో చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల పసిడి ధర 1,19,250 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర 1,09,310 రూపాయలు ఉంది. ఇక ఢిల్లీలో బంగారం ధరలు చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల పసిడి ధర ఢిల్లీలో వచ్చేసి 1,19,400 రూపాయలు ఉంటే, 22 క్యారెట్ల పసిడి ధర ఢిల్లీలో వచ్చేసి 1,09,460 రూపాయలు ఉంది. ఇక ముంబైలో ఈ బంగారం ధరలు కనుక చూసుకున్నట్లయితే, ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,19,250 రూపాయలు ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,09,310 రూపాయలు ఉంది. ఇక వడోదరలా కనుక చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,19,300 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,09,360 రూపాయలు ఉంది. ఇక కోల్కతాలో గోల్డ్ ధరలు కనుక చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర కోల్కతాలో 1,19,250 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర కోల్కతాలో వచ్చేసి 1,09,310 రూపాయలు ఉంది. చెన్నైలో కనుక చూసుకున్నట్లయితే బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,19,250 రూపాయలు ఉండగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,09,310 రూపాయలు ఉంది. ఇక బెంగళూరులో కూడా గోల్డ్ ధరలు కనుక చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరలు బెంగళూరులో 1,19,250 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,09,310 రూపాయలు ఉంది. ఇక కేరళలో చూసుకున్నట్లయితే గోల్డ్ ధరలు 24 క్యారెట్ల బంగారం ఏమో 1,19,250 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1,09,310 రూపాయలు ఉంది. ఇక పూణేలో వచ్చేసి బంగారం ధరలు 24 క్యారెట్లేమో 1,19,250 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,09,310 రూపాయలు ఉంది. ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు కనుక మనం చూసుకున్నట్లయితే, వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో 1,60,900 రూపాయల ఒక కేజీ వెండి ధర అయితే ఉంది. అలాగే విజయవాడలో కనుక చూసుకున్నట్లయితే 1,60,900 రూపాయల ధర అయితే పలుకుతుంది. ఇక ఢిల్లీలో 1,50,900 రూపాయల కేజీ వెండి ధర పలుకుతుంది. చెన్నైలో చూసుకున్నట్లయితే 1,60,900 రూపాయల కేజీ వెండి ధర పలుకుతుంది. ఇక కోల్కతాలో వెండి ధరలు కనుక చూసుకున్నట్లయితే కేజీ వెండి ధర కోల్కతాలో 1,60,900 రూపాయలు పలుకుతుంది. కేరళలో చూసుకున్నట్లయితే 1,60,900 రూపాయలు పలుకుతుంది. ముంబైలో 1,50,900 రూపాయలు కేజీ వెండి ధర ఉంది. బెంగళూరులో చూసుకున్నట్లయితే 1,50,900 రూపాయలు ఉంది. ఇక
వడోదరలో కూడా 1,50,900 రూపాయలు వెండి ధర పలుకుతోంది. అహ్మదాబాద్లో 1,50,900 రూపాయలు. సో గడిచినటువంటి 2 వారాల్లోనే బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే స్థిరమైనటువంటి వ్యాపారం మీద పెట్టుబడులు పెట్టాలని కొంతమంది ఆలోచనలు చేస్తున్నటువంటి క్రమంలోనే చాలామంది ఇప్పుడు భారతదేశంలోనే కాదు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా బంగారం వెండి మీద పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అవి విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ మార్కెట్ చూసి ఆ మార్కెట్ ఎనాలిసిస్ చేసి ఇప్పుడు బంగారం వెండి మీద పెట్టుబడి పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దానివల్లే రోజు రోజుకి కూడా బంగారం వెండి ధరలు పెరుగుతూ ఆకాశాన్ని అంటుతూ